హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు కీలక ఆదేశాలు విడుదలండి. ఇప్పుడే ప్రకటన అయితే జరిగింది. ఆ వివరాలే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఇంటి వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీలో ఇటీవలే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిందండి. తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీష, అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి, కృష్ణా జిల్లా కలెక్టర్ రాజబాబులకు ఈసీ ఆదేశాలతో స్థానచలనం కలిగింది. అంటే ట్రాన్స్ఫర్లు అయితే జరిగాయండి. కాగా ఇప్పుడు వీరికి ఎన్నికలతో సంబంధం లేని శాఖలకు పోస్టింగ్లు ఇస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసిందండి. ఈసీ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం వీరికి అయితే ఈ విధంగా బదిలీలు అయితే కేటాయించడం జరిగింది. లక్ష్మీషాను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓగా నియమించింది. గౌతమిని టీటీడీ జేఈఓగా అయితే నియమించింది. రాజబాబును అయితే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా నియమించింది. పలువురు ఇతర ఐఏఎస్లను కూడా వివిధ పదవుల్లో అయితే నియమించింది. మధ్యాహ్నం భోజనం పథకం డైరెక్టర్గా అంబేద్కర్ను, అలాగే పౌర సరఫరాల కార్పొరేషన్ ఎండీగా వెంకట్రామరెడ్డిని, ఇంకా సిసిఎల్ఏ ప్రధాన కార్యదర్శిగా ప్రభాకర్ రెడ్డి గారిని అదనపు బాధ్యతలు అయితే అప్పగించడం జరిగిందండి. సో ఈ విధంగా ఉద్యోగులకు కీలక ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది అధికారులకి.